5 సంవత్సరాల పరిపాలనలోనే ఆయన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఆయన మీద. సో మరి ఇప్పుడు 30 సంవత్సరాలు నేనే ఉంటాను మాట్లాడినా అసలు నెక్స్ట్ 5 years అన్న వస్తాడు అనుకుంటున్నారా మీరు? అలా ఇది నిర్ణయించేది నువ్వు నేను కాదు, ప్రజలు నిర్ణయించాలా. నేను కూడా మళ్ళీ సీఎం పవన్ కళ్యాణ్ కావాలి అనుకుంటా. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని నేనేం చెప్పలేను కదా, అది ప్రజల చేతిలో ఉంది. ప్రజలు చేతిలో ఉంది అంటే ఏ విధంగా ఉంది అది కూడా చెప్తా చూడండి. ప్రజల చేతిలో కూడా నువ్వు చేసే మంచిని బట్టి, నువ్వు చేసే ప్రవర్తనను బట్టి, నీ బిహేవియర్ని బట్టి, నీ అలవాట్లను బట్టి ప్రజలు నిర్ణయిస్తారు తప్పితే నేనంతకు నేనే రాజు, నేనంతకు నేనే మంత్రిని అంటే ఎవరు ఇక్కడ ఒప్పుకోరు. అది ఓటు రూపంలో ఒక సామాన్యుడు నిరూపిస్తాడు. అది లాస్ట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పొరపాటు జరిగినాయో, ఏవైతే పొరపాటు దాన్ని సరి చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకోకుండా చేసుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా నిలబడగలుగుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లానింగ్ కానీ ఆయన విజన్ కి అసలు ఆయన ప్లానింగ్ ని దెబ్బ కొట్టేట రేజ్ జగన్మోహన్ ఉందంటారా? అసలు పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఏంది నాకు అర్థం కాదన్న. పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఏంది? రాజకీయ పరంగా అనేది ఇది ఒకరినొకరు పొడుచుకునే ప్లానింగ్లు కాదు ఇవి. ముందు అందరు కలిసి దేశాన్ని బాగు చేస్తే చాలు. దేశాన్ని బాగు చేయండి. నువ్వు పవన్ కళ్యాణ్ రాని, వాటెవర్ ఇంకోరు రాని అది కాదు కావాల్సింది. నువ్వు ఏం చేసావు, ప్రజలకు ఏం చేసావు, ఈ 5 yearsలో నీకు ఇచ్చిన ఛాన్స్ని నువ్వు ఎలా వినియోగించుకున్నావు అనేది ప్రజలు చూస్తారు తప్పితే పవన్ కళ్యాణ్ ప్లానింగ్ చేసుకుని పవన్ కళ్యాణ్ కూర్చొని రాత్రంతా ఆలోచించి రేపు ఏం చేయాలనేది అది క్వశ్చన్ కాదు, ఆ ప్లానింగే కాదు.